హాయ్ అండి. అందరికి నమస్కారం. ఈరోజు మనం కన్‌స్ట్రక్షన్ పార్ట్‌లో భాగంగా 60 అడుగుల ఎత్తులో స్లాబ్ ఎలా ఏస్తారు? 60,000 లీటర్ల కెపాసిటీ కలిగిన వాటర్ ట్యాంక్‌కి ఎలా వేస్తారనేది మనం ఈ వీడియోలో చూపించబోతున్నాం. పార్ట్ 1, పార్ట్ 2 ఫౌండేషన్ అని, కాలమ్స్, బ్రేస్ అని చెప్పి కూడా 2 పార్ట్‌ల కింద వీడియోలు తీసాం. అది కూడా అప్‌లోడ్ చేసాం. నెక్స్ట్ ఇదొచ్చి థర్డ్ పార్ట్. ఇందులో ఏంటంటే లీటర్ల ట్యాంక్‌కి బాటమ్ స్లాబ్ ఇది. టాప్ స్లాబ్ కూడా ఉంటది. సైడ్ వాల్స్ కూడా ఉంటది. అయన్నీ నేను అప్‌లోడ్ చేస్తాను. ప్రస్తుతానికి ఏంటంటే ఇందులో బీమ్ రీఇన్ఫోర్స్‌మెంటు, స్లాబ్ రీఇన్ఫోర్స్‌మెంటు అంటే ఊసలు ఏమేమి ఊసలేస్తారు, కాంక్రీట్ పోరింగ్ ఎలా జరుగుతది, దాన్ని టెస్ట్‌లు ఎలా చేసాం, ఎలా రిజల్ట్ వస్తది, ఎన్ని పైపులు పెడతారు, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దామా? వెల్కమ్ టు మై ఛానల్. ఔటర్ స్లాబ్ ఉంటది. చిన్న స్లాబ్ అది 6 అంగుళాలది. అదొకటి. నెక్స్ట్ టెస్ట్ రిపోర్ట్స్ ఏమేమి చేసామనేది కూడా మనం చూపిద్దాం వీడియో లాస్ట్‌లో. మరి ఇంకెందుకు వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఇంకా ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి మనకి మెయిన్ బీము. ఈ రింగ్ బీమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంటు. మనం ఫౌండేషన్‌లో కూడా రింగ్ బీమ్ ఏసుకున్నాం. అదేంటంటే కంప్రెషన్ పూర్తిగాను. దాని లోడ్ అంతా కూడా దీని మీద పడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది టెన్షన్ ఫోర్స్‌ని యాక్సెప్ట్ చేస్తది. అందువల్ల మనం టాప్‌లో ఎక్కువ రీఇన్ఫోర్స్‌మెంట్ పెట్టుకోవాలి. బాటమ్‌లో తక్కువ పెట్టుకోవాలి. ఈ బీమ్ చూస్తే టాప్‌లో 420 ఎంఎంలు, బాటమ్‌లో 320 ఎంఎంలే. ఎందుకంటే ఇక్కడ టెన్షన్ ఫోర్స్ ఎక్కువగుండటం వల్ల టాప్‌లో రీఇన్ఫోర్స్‌మెంట్ పెట్టాల్సొచ్చింది. ఫౌండేషన్‌లో వచ్చేసరికి కంప్రెషన్ ఫోర్స్ ఎక్కువ వల్ల బాటమ్‌లో 520 ఎంఎంలు పెట్టాం. టాప్‌లో 316 ఎంఎం పెట్టాం. సో, అది మాట దీనికి దానికి డిఫరెన్సు. ఈ బీమ్ సైజ్ వచ్చేసరికి 300/650 ఎంఎం అంటే అడుగు బై 2 అడుగుల 2 అంగుళాలు ఆల్మోస్టు. ఈ బీమ్ ఏంటంటే అడుగు బై అడుగు బీమ్ మనకి విడిగా సెపరేట్‌గా బయటకి కనబడతది. మిగిలిన 350 ఎంఎం అంటే అడుగు 2 అంగుళాలనేది 14 అంగుళాలు ఆల్మోస్టు స్లాబ్‌లో కలిసిపోద్ది. ఆ బాటమ్ స్లాబ్‌లో కలిసిపోద్దమాట. ఆ స్లాబ్ గురించి నేను ఒక నెక్స్ట్ చెప్తాను. ప్రస్తుతానికైతే బీమ్ గురించి మాట్లాడదాం. టాప్‌లో 420లు, బాటమ్‌లో 320లు పెట్టుకున్నాం. నెక్స్ట్ సైడ్ ఫేస్ రీఇన్ఫోర్స్‌మెంట్ పెట్టుకోవాలన్నమాట సైడ్‌లు. సైడ్ ఫేస్ ఎందుకు పెట్టుకోవాలంటే బీమ్‌లో ఇది 650 ఎంఎం ఉంది ఆల్మోస్ట్ డెప్త్. ఆల్మోస్ట్ మనకు 450 ఎంఎం దాటితే సైడ్ ఫేస్ రీఇన్ఫోర్స్‌మెంట్ మనం సజెస్ట్ చేయాలి. అందువల్ల 2 12 ఎంఎంలు ఇటు సైడ్ బీము సైడ్ 2 12 ఎంఎంలు, అటు సైడ్ బీము సైడు 2 12 ఎంఎంలు. మొత్తం కూడా 4 12 ఎంఎంలు పెడతాం. నెక్స్టు ఇక్కడ 4 సపోర్ట్‌లుంటాయి. 4 సపోర్ట్‌లు ఏంటంటే 4 పిల్లర్లు కదా మనకి. ఒక ట్యాంక్‌కి 4 పిల్లర్లు కాబట్టి 4 సపోర్ట్‌ల దగ్గర ఎక్స్‌ట్రా బార్స్ పెడతాం మనం. ఓన్లీ సపోర్ట్ దగ్గర పెడతాం. ట్యాంక్ అంతా పెట్టం. చుట్టూరు పెట్టం. 3 20 ఎంఎంల మాట. ఎక్స్‌ట్రా బార్‌లు టాప్‌లో పెడతాం. ఇందాక అనుకున్నాం కదా! టాప్‌లో బాగా టెన్షన్ ఫోర్స్ ఎక్కువగా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ వాటర్ వల్ల. సైడ్‌కి ఉండటం వల్ల కూడా యాక్ట్ చేయడం వల్ల ఇక్కడ టాప్‌లో 4 20లు 3 20లు పెట్టాల్సొచ్చింది. ఇది మాట. మొత్తం మనకి ఈ స్లాబ్ బీమ్ గురించి మొత్తం ఇదయింది. నెక్స్ట్ మనకి స్లాబు, మెయిన్ స్లాబు. ఈ బీమ్ చుట్టూరు సెంటర్‌లో ఉండేది మాట మెయిన్ స్లాబ్ మనకి. ఈ మెయిన్ స్లాబ్ చూసుకుంటే 350 థిక్‌నెస్ అంటే 14 అంగుళాలు ఆల్మోస్టు. ఇది మనకి మెయిన్ స్లాబ్ మొత్తం వాటర్ బరువంతా కూడా ఇదే మొయ్యాలి. ఇక్కడేంటంటే 2 మ్యాట్‌లుంటాయి. బాటమ్ మ్యాట్ ఒకటుంటది. టాప్ మ్యాట్ ఒకటుంటది. బాటమ్ మ్యాట్ చూసుకుంటే స్క్వేర్ మ్యాట్. స్క్వేర్ మ్యాట్ అంటే మనకి బిల్డింగ్‌లో వేస్తాం చూసారా? అడ్డాలు, నిలువులని జెప్పి సేమ్ ఇక్కడ కూడా అలాగే ఏస్తాం స్లాబు. 12 ఎంఎం వాడతాం. 100 సెంటీమీటర్ బై 100 సెంటీమీటర్ సెంటర్ టు సెంటర్ అంటే 4 అంగుళాల థిక్‌నెస్‌తో స్క్వేర్ మెష్. మన డాబాలో అలుకున్నట్టుగా రెక్టాంగిల్‌గా పొడవుగా అడ్డాలు, నిలువులు యేసుకుంటూ ఎళ్ళిపోతాం స్క్వేర్ మెష్. స్క్వేర్ మెష్ ఇక్కడ ఎందుకు వాడతామంటే సింకేజ్‌కి, క్రాకింగ్‌కి అలౌ చేయనివ్వకుండా స్క్వేర్ మెష్ వాడుకుంటాం. నెక్స్ట్ టాప్ వచ్చేసరికి రేడియల్ మెష్. రేడియల్ మెష్ అంటే సర్క్యులర్ చుట్టూరుతా స్టార్ట్ అయ్యి సెంటర్‌లో ఎండ్ అవుతూ ఉంటాయి. సెంటర్‌కి అన్నీ కలుస్తాయన్నమాట. మీకు వీడియోలో చూపిస్తాను. దాన్ని మనం ఒక 62 అడుగుల డయాలో దాన్ని కట్ చేసుకుంటాం. సెంటర్‌లో రీఇన్ఫోర్స్‌మెంట్ ఎక్కువైపోకుండా. అదేంటంటే 12 ఎంఎంలు 175 సెంటర్ టు సెంటర్ అంటే 7 అంగుళాలు. ఇక్కడ మీరు చూస్తే కింద 4 అంగుళాలు, పైన 7 అంగుళాలు. 7 అంగుళాలు టాప్ ఏంటంటే టాప్ అనేది ఆల్మోస్ట్ అంత టెన్షన్ ఫోర్సు దీని మీద ఉండదు. స్లాబ్‌లోను. ఇది ఓన్లీని మినిమమ్ రీఇన్ఫోర్స్‌మెంట్ అనమాట టాప్‌లో పెట్టిది. అది రేడియల్ మెష్ అది. టెన్జర్ స్ట్రెంత్‌కిని అడిషనల్‌గా ఏమన్నా లోడ్స్ వస్తే ఆ లోడ్ మోయడానికి మాత్రమే టాప్‌లో పెడతాం. మెయిన్ మనకి స్లాబ్ అంతా కూడా మెయింటైన్ అయ్యేది
ఈ బాటమ్ స్క్వేర్ మెష్ వల్లే మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి హాంచ్ మాట. ఈ హాంచ్ అనేది హాంచీ అంటే ఏం కాదు. కాలమ్‌కిని, బ్రేస్‌కి సెంటర్‌లో ఉంటది. మీకు ఈ ఫోటో చూపించిన విధంగా ఇదే హాంచు. ఈ హాంచ్ అనేది ప్రొవైడ్ చేసుకోవాలి. ఇదేంటంటే నెక్స్ట్ ఈ ఊసలు చూసారు కదా! ఇది సైడ్ వాల్స్‌కి పెట్టే ఊసలియి. దానికి కూడా హాంచ్ ప్రొవైడ్ చేయాలి. అది 200/150 ఎంఎం. 10 ఎంఎం 200 సెంటర్ టు సెంటర్ అంటే 8 అంగుళాల స్పేసింగ్ తోటి 10 ఎంఎం వాడుకోవాలి. అంటే మన స్లాబ్ నుంచి సైడ్ వాల్‌లోకి బార్లు ఎలా ఎళ్తే అది హాంచ్ కింద మెయింటైన్ అవుద్దన్నమాట. ఈ ఫోటోలో చూపించిన విధంగా. నెక్స్ట్ వచ్చేసరికి ఔటర్ స్లాబ్ ఆర్ సైడ్ స్లాబు. ఇదేంటంటే ఇది 3 ఫీట్ మాత్రం ఉంటది. ఇంక అంతకుమించి మనకి చుట్టూరు మనం నడవడానికి ఆటిలికి, ఈటిలికి ఉపయోగపడేలాగా దీన్ని ప్రొవైడ్ చేశారు. డిజైన్ చేశారు. ఇదేంటంటే 150 ఎంఎం అంటే 6 అంగుళాల థిక్‌నెస్. మనం బిల్డింగు స్లాబ్‌లో 5 అంగుళాలు, 6 అంగుళాలు, 4 అంగుళాలు అలాగే ఏస్తాం. ఈక్వల్ టు అదే మాట ఇది. 12 ఎంఎం మనకు బాటమ్ వచ్చేసరికి 8 ఎంఎం ఏస్తాం. 150 ఎంఎం సెంటర్ టు సెంటర్ అంటే 6 అంగుళాలు స్పేసింగ్ తోటి. బాటమ్ 8 ఎంఎం, టాపు 12 ఎంఎం. మన ట్యాంక్ మొత్తంలో నాకు తెలిసి స్టిరప్ కాకుండా 8 ఎంఎం వాడేది ఇక్కడే అయ్యుండొచ్చు. నెక్స్ట్ టాప్ వచ్చేసరికి 12 ఎంఎం మాట. 7 ఇంచెస్ థిక్‌నెస్ ఇది. టాప్ ఏంటంటే అది చెప్పుకున్నాం కదా! మనం పైనొచ్చేసరికి అంతా కూడా మనకి టెన్షన్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది వాటరు వల్ల. అందువల్ల మనం ఇది 12 ఎంఎం వేసుకుంటున్నాం టాప్‌లోను. బాటమ్‌లో రీన్ఫోర్స్‌మెంట్ తక్కువేసుకుంటున్నాం. అదే ఒక ఇంజినీరింగ్ వాల్యూ అంటే అదే. ఇక్కడ చూస్తే మెయిన్ స్లాబు 350 ఎంఎం థిక్‌నెస్ ఏసుకుంటున్నాం. ఈ సైడ్ స్లాబు 150 ఎంఎం ఏసుకుంటున్నాం. నార్మల్‌గా అయితే అంతా ఈక్వల్‌గా ఏసేస్తారు. ఇది డిజైన్ ప్రకారంగా చేసింది కాబట్టి ఈక్వల్‌గా ప్రతీది కూడా. ఒక రాడ్డు ఎక్కడ పెంచాలన్నా, ఒక రాడ్ ఎక్కడ తగ్గించాలన్నా సరే అన్నీ కూడా కాలిక్యులేటెడ్‌గా ఇంజినీరింగు డిపార్ట్‌మెంటు ఇలా డిజైన్ చేస్తది. నెక్స్ట్ వచ్చేసరికి టెస్ట్ రిపోర్ట్సు. మనం మింద ప్రీవియస్ వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ క్యూబులు తీసుకెళ్ళి మేము కాలేజీలో టెస్ట్ చేయించాం. ఆ టెస్ట్ చేసింది ఆల్రెడీ M30 వచ్చింది. సో, మనం తీసుకున్న మిక్స్ అనేది M30 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి అది ప్రూవెన్ అయింది. సో, అదే మనం ఈరోజు స్లాబ్‌కి ఇక్కడ వాడుతున్నాం. ఇలా టెస్ట్ రిపోర్ట్ చేయించడం కూడా చాలా ఉపయోగం. లేదంటే మనం ఇక్కడ స్ట్రెంత్ వెరిఫై చేసుకోకపోతే బాటమ్ స్లాబ్ ఫెయిల్ అయితే మొత్తం ట్యాంకే ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడ 60,000 లీటర్లు మొయ్యాలంటే ఒక లీటర్ వచ్చి ఒక కేజీ తీసుకున్నా 60,000 కేజీలు మొయ్యాలి. అంటే ఆల్మోస్ట్ 60 టన్నులు. 60 టన్నులు మోయడం అనేది మామూలు విషయం కాదు. దానివల్ల మనం చాలా జాగ్రత్తగా ఈ బాటమ్ స్లాబ్‌నెయ్యాలి. ఇక్కడ ఇంకోటి చూస్తే సెంటరింగు. మెయిను ఇందులో ఉండేది సెంటరింగు. సెంటరింగ్ ఆల్మోస్ట్ 10 మంది 10 రోజులు కష్టపడితే గాని నాన్ స్టాప్‌కి సెంటరింగ్ అవ్వలేదు. బాటమ్ పార్టు ఇదుంటది కదా! ఇసుకేసి ఫస్ట్ కర్రలతోటి కట్టేస్తారు. అంతా కూడా కర్రలు పక్క పక్కన పేర్చుకుంటా ఎళ్ళిపోయి మొత్తం అంతా కట్టేసి దానిపైన ఇసుకేసేసి, దానిపైన సిమెంట్ తోటి మొత్తం నీట్‌గా అలికేస్తారన్నమాట. ఇల్లు అలికినట్టుగా నీట్‌గా అలికేసి, అప్పుడు దాన్ని గ్రీజు రాసి, పేడ అయన్నీ పూసి నీట్‌గా ఎండబెట్టి, మంచి సర్ఫేస్ తయారు చేస్తారు. మనం ఎక్కి నుంచుంటే ఏదో సిమెంట్ గోడలా ఉంటది లోపల ఎక్కి కూర్చుంటే. అప్పుడు దానిపైన స్లాబేస్తారు. ఇదిగోండి మనకి ఫైనల్‌గా ఈవినింగ్‌కి స్లాబ్ అయింది. స్లాబ్ చూస్తే ఇలాగ మొత్తం ఫినిషింగ్ అయింది. చాలా చేశారు. ఇటువంటి వీడియోలు కన్‌స్ట్రక్షన్ సంబంధించి మీకేమైనా డౌట్‌లున్నా ఇటువంటివి నాకు కామెంట్ చేయొచ్చు. నా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మీరు మెసేజ్ ఇవ్వచ్చు. నేను రిప్లై ఇస్తాను. ఇటువంటి వీడియోస్ కోసం మీరు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. థాంక్ యూ ఆల్.